పోలవరం ప్రాజెక్టు నిధులు ఎందుకు రాలా? నీ చేతగాని దద్దమ్మ పని వల్ల ఆ ప్రాజెక్ట్ ఆపి రివర్స్ టెండరింగ్ పేరుతో దగా చేయబట్టే డయాఫ్రమాలు కొట్టుకుపోయింది. కాపర్ డ్యామ్ ఎండ్ క్లియర్ చేసి ఉంటే డయాఫ్రమాలు కొట్టుకుపోయేదే కాదు. గత ప్రభుత్వం నిర్వాహకం అని చెబుతావు, నువ్వు చేసిన నిర్వాహకం డయాఫ్రమాలు విత్ ఇన్ టైంలో బావర్ కంపెనీ చేసింది కరెక్ట్గా. అదే కనుక పైన కనుక కాపర్ డ్యామ్ కనుక గ్యాప్ ఫిల్అప్ చేసి ఉంటే కాపర్ డ్యామ్కి నష్టం జరిగేది, డయాఫ్రమాలకు నష్టం జరిగేది కాదు. నీ తెలివి తక్కువ పనికి రాష్ట్ర ప్రభుత్వం నిందలేస్తావు. అందుకని నిన్ను విడిపోతున్నారు. నీ ఇంపార్టెంట్ లీడర్లంతా నిన్ను వదిలేసి గాలికి వదిలేసిపోయే పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకో. ఇంకా భ్రమల్లో ఉండక. అంతే. మేము ఒకటే చెప్పాం, ఎవరు వచ్చినా ఆ పదవులకి పార్టీకి రాజీనామా చేసి వస్తే ఆలోచిస్తాం అంతే. వాళ్ళు మనకి కిరీటాలు పెడతారు అనుకోవద్దండి, రావడంతో కిరీటాలు పెడతారు కాదు. ఆల్రెడీ పార్టీలో పనిచేసే వేలాది మంది కార్యకర్తలు నాయకులు ఉన్నారు, మర్చిపోకండి. అందువలన చంద్రబాబు గారు చెప్పింది మీరు రాజీనామా చేసి రండి, అప్పుడు పార్టీలో చేర్చుకుంటాము, కానీ కిరీటాలు పెడతామని ఎక్కడ చెప్పట్లేదు కదా. ఉంటారు, రకరకాలుగా ఉంటారు. ఆ పార్టీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. చెడ్డ వాళ్ళంతా గాలికి కొట్టుకుపోతున్నారు, ఊళ్ళో వదిలి పారిపోతూ ఉన్నారు. ఏడి జోగి రమేష్ ఏడి, ఆ వంశీ ఏడి, నాని ఏడి, రోజా ఏది, ఏమైపోయారు? ఇవి నోటికి తాళాలు వేసుకున్నారు. మాకేం కర్మయ్యా, 161 మంది ఎమ్మెల్యే చేతిలో పెట్టుకొని 164 మంది చేతిలో పెట్టి మాకేం పని? కాంట్రాక్ట్లు ఇవ్వాల్సిన పనే ఉంది. వచ్చేవాళ్ళు వస్తారు, ఎందుకంటే పూర్వానికి ఇప్పుడు మార్పు ఏంటంటే సిద్ధాంతానికి కట్టుబడే వాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు. జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు ఆ పరిస్థితి ఉంది. మేమే పార్టీలు ఫిరాయించాల్సిన చెప్పాల్సిన అవసరం లేదు. మాకున్న బలం మాకుంది, మా వాళ్ళని సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంది. పదవుల పంపిణీలో అందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. సామాజిక ఈక్వేషన్లో ప్రాంతీయ అవసరాలను పట్టుకొని చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆశ ఏమి లేదండి, అదేమి లేదు. అన్నీ స్టడీ చేస్తున్నారు, సర్వే చేస్తున్నారు. పార్టీకి చేసిన సేవలను ఎవరు ఎలా సేవ చేశారు, ఎంతకాలం నుంచి ఉన్నారు, సభ్యత్వాలు ఎంతకాలం నుంచి ఉన్నారు, ఏ పదవులు ఇంతకుముందు చేశారు, ఇప్పుడు పార్టీకి ఎలా పనిచేశారు, గత 15 సంవత్సరాలుగా ఎలా పనిచేశారు, అన్నీ అనాలిసిస్ చేసి డేటా ఉంది. ప్రతి ఒక్క కార్యకర్త యొక్క డేటా, ఏ పార్టీకి లేని డేటా తెలుగుదేశానికి ఉంది. దాని ప్రకారం వర్కౌట్ చేస్తున్నాం. అది కొంచెం కష్టసాధ్యమే, ఎందుకంటే ఇతర పార్టీలతో కూడా అనుసంధానం ఉన్నాం మనం. బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి పోటీ చేసి కూటమిగా ఏర్పడ్డాయి కనుక వాళ్ళను కూడా సర్దుబాటు చేయాలి. మా కత్తి మీద సామే ఇది, కత్తి మీద సామే. ఎందుకంటే తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, ఎక్కువ మంది కార్యకర్తల బలం ఉన్న పార్టీ కనుక కొంచెం ఇతరులు కూడా మనం సర్దుకునేటప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. స్టడీ చేస్తూ ఉన్నారు. అవకాశాలు ఆశావకులు ఎక్కువ, పదవులు తక్కువ ఉంటాయి. మర్చిపోబాకండి, ఎన్ని పదవులు ఉంటాయి, ఎన్ని దేవస్థానాలు ఉంటాయి, ఇవన్నీ కూడా సర్దుబాటు చేయాల్సిన అవసరం నాయకత్వం మీద ఉంటుంది. వర్కింగ్ ఆన్ కొంచెం జాగ్రత్తగా స్టడీ చేసుకొని ఎవరికి అన్యాయం జరగకుండా. కొంతమందికి సీట్లు ఇవ్వలేకపోయారు, కొంతమందికి పార్టీ పనిచేసిన వాళ్ళని మనం ఉపయోగించుకోలేకపోయాం. వాళ్ళందరికీ ఉపయోగించుకునే దానికి ఏర్పాటు జరుగుతుంది. వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎత్తుక్కుంటూ ఉన్నారు. సీనియర్ నాయకులు కూడా గుడ్ బై చెప్పి బయటకు వస్తూ ఉన్నారు. మా గేట్లు ఓపెన్ చేస్తే ఫ్లడ్ గేట్ లాగా అయిపోయేలాగా ఉంది, వరద గోదావరిలాగా అయ్యే పరిస్థితి ఉంది మా పార్టీకి సంబంధించి. కాకపోతే మేము కూడా కొన్ని నియమ నిబంధనలతో ముందుకు సాగాలని ఆలోచన. ఒకటి, అంచెలంచెలుగా పార్టీలో పనిచేసే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలకి అవకాశాలు. అందుకని విసిగి వేసారిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎత్తుక్కుంటూ ఉన్నారు.